యేసు రక్తమే జయం. ప్రైజ్ లార్డ్. విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్, అబ్దుల్లాపూర్ మెట్, హైదరాబాద్. ఈరోజు మీకు విజయం. దేవుడు యేసు ప్రభు మన కొరకు కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచున్నాడు. మన పాపాల నిమిత్తమైన శాపగ్రస్తుడు అయ్యున్నాడు. ఇది మనం విశ్వసించినట్లయితే ఈరోజు మీకు విజయం. సో దేవుడు ఇస్తున్న మనకు వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలో చింపరా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. సో దేవుడు ఈరోజు మనకు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. అయితే కింద వచనాన్ని మనం ఒకవేళ గమనించినట్లయితే, నేను మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. యేసు రక్తమే జయం. జ్ఞాపకం చేసుకోను. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమణలను వేయుచున్నాను. దేవుడు తన ఇష్టానుసారంగా నీ పాపాలన్నీ తుడిచివేసి ఉన్నాను అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకనంటే మీరు మీ స్వతహాగా మీరు మీ సొత్తు కారు. మీ కొరకు ఆయన కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి ఉన్నాడు. మీ నిమిత్తం మీ మీద పడవలసిన శిక్ష ఆయన యేసు ప్రభు కలువరి సిలువలో రక్తం కార్చేసి ఉన్నాడు. ఓకే, దయచేసి మీరు మీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. సో దేవుడు మీకు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు ఈ దినం నుంచి మీకు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. సో దయచేసి భయపడకండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయన మీ కొరకు రక్తం కార్చున్నాడని నమ్మండి, ప్రార్థన చేయండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఈరోజు మీకు విజయం ఉన్నది. ప్రైజ్ లార్డ్. దయచేసి మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి కోట్ల కొద్ది స్తుతి. అయ్యా మరి ప్రభ, మీరే మరి ప్రభ ప్రతి మనిషి పాపంను అయ్యా నా తండ్రి సిలువలో అయ్యా నా తండ్రి తుడిచివేసి ఉన్నారు, కొట్టివేసి ఉన్నారు. దయచేసి ప్రతి పాపములను క్షమించి వారు జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు నాయన. ఈరోజే మీరు నూతనమైన క్రియ చేయబోతున్నారు. వారి విషయంలో తండ్రి మీరు విజయము దయచేయండి. ఎంతమంది అయితే చూస్తున్నారు తండ్రి, ప్రతి విధమైన వారి శ్రమల నుంచి వారికి విడుదల, విజయం దయచేయండి అయ్యా. ప్రతి కోర్టు కేసును కొట్టివేయండి. ప్రతి విధమైన ఒంటరితనాన్ని నుంచి తీసివేసి అయ్యా వారు అన్ని విషయాలలో మరి ప్రభు వర్ధిల్లుటూ నీ కృప కుమ్మరించమని నా రాజా అయ్యా నీకు వందనాలు. అదే రీతిగా తండ్రి, ఎంతమంది అయితే మరి ప్రభా అయ్యా నా తండ్రి శ్రమలో అయ్యా తట్టుకోలేకపోతున్నారు, శ్రమలో మీరు తోడుగా ఉంటాను అని అన్నారు. దయచేసి వారి శ్రమల నుంచి విడిపించండి. వారికి ఉన్న ప్రతి విధమైన అయా బంధకాల నుంచి విడుదల దయచేయండి. యేసు నామంన వారికి విజయము ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. యేసు రక్తమే జయం.